అందరికీ ఉన్నాయి ఆ ఆర్థిక సమస్యలు. హల్లెలూయా. మొన్న ఫస్ట్ ఆదివారం అయిపోయిన తర్వాత సెకండ్ ఆదివారం కానుకేయడానికి కూడా డబ్బులు లేవు నా దగ్గర. మొదటి ఆదివారం అయిపోయింది, రెంట్లోకి కావాల్సిన అమౌంట్ పక్కన పెట్టేశాను. కనీసం వచ్చి రెండో ఆదివారం కానుకేయడానికి డబ్బులు లేవు నా దగ్గర. ఆ వారంలో దాదాపుగా నేను ఒక 16,000 కట్టాల్సి ఉంది. తీరా చూస్తే నా చేతిలో చిల్లిగవ్వలేదు. పాస్టమ్ గారితో అదే అన్నాను, ఆదివారానికి కూడా ఆరాధనకి డబ్బులు లేవు, కనీసం బండి కారు తీస్తే 1,500 ఆయిల్ కట్టించాలి, ఇందులో ఏంటి పరిస్థితి, ఎప్పుడు లేని నలుగుడు ఎలా అనుభవిస్తున్నామని చెప్పేసి కాస్త మేమిద్దరం కూడా ఆలోచన చేసుకున్నాం. హల్లెలూయా. ఎందుకంటే నేను ఎవరికి చెప్పను. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నా పట్ల దేవుడు కార్యం చేశాడు కాబట్టి చెప్తున్నానండి, లేకపోతే చెప్పను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటికీ నా అవసరం తీరలేదనుకోండి, అలాగే ఉంటాను నేనైతే మాత్రం ప్రాణం పోయినా చెప్పను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బట్ ఏంటంటే ఆ రోజే ఆ ఆదివారం అయిపోయింది, సోమవారం ఇలా అనుకున్నాం, మాట్లాడుకుంటున్నాం. సోమవారం నైట్ 11:28 సాత్విక, మీ అందరికీ తెలుసు, మనకి 16,523 రూపాయలు ఫస్ట్ శాలరీ పడిందంట. వెంటనే విత్-ఇన్ సెకండ్స్లో నాకు కొట్టేసింది ఆ అమౌంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా అవసరత ఎంత అయితే ఉందో అంత అమౌంట్ దేవుడు నాకు ఇచ్చేశాడు. ఇక్కడ నిలబడి నేను చెప్తున్న మాట ఏంటంటే, నా అవసరత 500 అయినా 5,000 అయినా ఎంతైనా ఆ టైంకి దేవుడు నాకు ఇస్తాడు. ముందు ఇవ్వడు, వెనక్కి ఇవ్వడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇచ్చేదాకా నా ప్రాణం పోయినా కానీ ఎవరిని నేను అడగను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, మీరు అడిగితే నాకు ఇవ్వకుండా ఉండేవాళ్ళు ఎవరు లేరు. అది ఏదైనా కొంత సహాయం అయినా సరే. కానీ నా పట్టుదల ఏంటంటే, నా ఆశ ఏంటంటే, నా అవసరత ఎవరు తీర్చాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అనుకుంటారు స్టిల్ ఈ రోజుకి కూడా, ఈ క్షణానికి కూడా, నిన్నటి దినము కూడా నా దగ్గర ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. బట్ ఏంటంటే నా కన్నులు నా దేవుణ్ణి చూస్తావని. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడూ లేదు. ఒక సంవత్సర కాలంగా నేను మోసపోయి దెబ్బతిన్నాను కాబట్టి అనుక్షణము కూడా మేము బాధను అనుభవిస్తూ ఉన్నాం. చాలామందికి మా పైరూపం కనబడుతుంది కానీ మా లోపల పరిస్థితి తెలియదు. అది మీకు చెప్పాలని కూడా నా ఉద్దేశం కాదు. కానీ ఎలా నడిపిస్తున్నాడు అనేది దేవుడు నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీలో కొంతమందికి అది అర్థం కాకపోవచ్చు, కానీ చెప్తుంటే నాకు బాధ కలుగుతుంది, కానీ చెప్పకూడదు అని నేను అనుకున్నాను. కానీ దేవుడికి చేసిన కార్యాన్ని చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక.